నమస్కారం. రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రోజురోజుకి ఆధునిక యంత్ర పరికరాలు అనేక అందుబాటులోకి వస్తున్నాయి. ఇదే కోవలో పొలాల్లో అనవసరంగా పెరిగిన కలుపు గడ్డిని తొలగించేందుకు ఈ బుల్లి రోబో వచ్చింది. దీని ద్వారా స్ప్రేయింగ్ కూడా చేయవచ్చు. తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం గ్రామంలో పలువురు రైతులకు చెందిన పొలాలలో శుక్రవారం దీని పనితీరును ప్రదర్శించారు. గుంటూరుకు చెందిన మెకానికల్ ఇంజనీర్ వజ్రాల శ్రీకాంత్ రెడ్డి దీనికి రూపకల్పన చేశారు. కొంతకాలం పాటు అమెరికాలో ఉద్యోగం చేసి తిరిగి ఇక్కడకు వచ్చిన ఈయన ఇటువంటి ఆధునిక యంత్ర పరికరాలను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. 3 నెలల క్రితమే ఇది మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. R5గా పిలువబడుతున్న ఈ బుల్లి రోబోతో ఎటువంటి శ్రమ లేకుండా రైతులు వారి పొలాల్లో వృధాగా పెరిగిన కలుపు గడ్డిని తొలగించుకోవచ్చు. కోకో, కొబ్బరి, పామాయిల్, జామ, సపోటా, జీడి మామిడి, బొప్పాయి, అరటి వంటి ఉద్యాన తోటల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే పశుగ్రాసం కోసం పచ్చగడ్డిని పెంచే పాడి రైతులు దీన్ని కోసుకునేందుకు, వరి పొలాల మధ్య గట్లపై గడ్డిని తొలగించి శుభ్రం చేసేందుకు ఈ రోబో ఉపకరిస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై నీలాద్రిపురం గ్రామానికి చెందిన యువ రైతు కొడవటి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ ఈ రోబో పనితీరు సంతృప్తికరంగా ఉంటే రైతులు ఆసక్తిగా ముందుకు వస్తారన్నారు. అలాగే ప్రభుత్వం వైపు నుంచి కూడా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు. ఫామ్ రోబో సర్వీస్ ఇంజనీర్ ఎస్ సుధాకర్ ఈ చిట్టి రోబో పనితీరును రైతులకు సమగ్రంగా వివరించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొమ్మిగూడెం సొసైటీ చైర్మన్ అబ్బిన వీర వెంకటరావు, రైతులు కొడవటి శ్రీనివాసరావు, కొడవటి సత్యనారాయణ, కొయ్యలమూడి మోహన్ రావు, కొడవటి రమేష్, మోతుకుమిల్లి చిట్టిరామస్వామి, సిహెచ్ భాస్కర్రావు, ఎస్ఆర్కే చౌదరి, అబ్బుల చౌదరి, శ్రీధర్ చౌదరి, డెమో టీం సభ్యులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామదేవతలకు శుక్రవారం ఆషాఢం సారి సమర్పించారు. అంతకుముందు గ్రామంలో ప్రధాన రహదారుల మీదుగా భారీ ఊరేగింపు జరిగింది. కోలాట భజన బృందాలు, తంబురనాద స్వరాలతో గ్రామస్తులు అమ్మవార్లకు సమర్పించే సార్లతో శ్రీ పోలేరమ్మ అమ్మవార్ల ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ ముఖమండపంలో వాటిని ఉంచి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పెద్దలు, ఆలయ కమిటీ ప్రతినిధులు, పుట్టింటి ఆడపడుచులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ పోలేరమ్మ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో శుక్రవారం మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలను సుందరంగా అలంకరించారు. విద్యార్థులచే వారి తల్లిదండ్రులకు అపూర్వ రీతిలో స్వాగత ఏర్పాట్లు చేశారు. తల్లులకు, తండ్రులకు వేరువేరుగా వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. వారి పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయి అనే దానిపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు ప్రగతి నివేదికలు సమర్పించారు. విద్యార్థుల ప్రవర్తన, వ్యవహార శైలి, నడవడిక, విద్యాబుద్ధులపై టీచర్స్, పేరెంట్స్ పరస్పరం చర్చించుకున్నారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని జగన్నాథపురం జిల్లా పరిషత్ హైస్కూల్ హెడ్ మాస్టర్ దాసరి శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అరిగెల వెంకటకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో వైస్ చైర్మన్ సిహెచ్ వరలక్ష్మి, తెలుగు ఉపాధ్యాయులు ఎం నాగేశ్వరరావులు మాట్లాడారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రోజంతా పాఠశాలలో విద్యార్థులతో ఆటపాటలతో ఉల్లాసంగా గడిపి మధ్యాహ్నం సహపంక్తి భోజనాలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసి ఇప్పుడు ఈ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులుగా నియమితులైన పివిఎల్ నరసింహరాజు పార్టీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం పెద్దామిరం గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రకటించారు. తన రాజీనామాను పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపిస్తానన్నారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానన్నారు. ఉండి నియోజకవర్గానికి మంచి అభ్యర్థి కావాలి, మీ ఫ్యామిలీ గురించి, మీ గురించి నేను తెలుసుకొని మిమ్మల్ని పిలవడం జరిగింది. నా గురించి మీరు ఉండి నియోజకవర్గానికి
ఇన్ఛార్జిగా ఉండి పోటీ చేయాలని చెప్పి హైదరాబాద్లో నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను ఆనాడే చెప్పాను, ఉండి పార్టీని ఎక్కడం కష్టం సార్, నేను అయినా హైదరాబాద్లో వ్యాపారం చేసుకుంటున్నాను, నేను ప్రత్యక్ష రాజకీయాలు కూడా ఎప్పుడు లేనంటే లేదు మీ గురించి అన్ని ఎంక్వైరీ చేసి నేను పిలిపించుకున్నాను, నా గురించి నువ్వు చేయాలంటే నేను ఆయన చేత కండువా వేయించుకుని ఆయనకి ఆ రోజు మాట్లాడటం జరిగింది. ఈ సమావేశంలో ఆకివీడు జెడ్పీటీసీ ఎండగండి శ్రీనివాస్, పాలకోడేరు మండల పార్టీ అధ్యక్షులు చల్లబోయిన పాపారావు, నాయకులు గుండా సుందరరామినాయుడు, పుప్పాల సత్యనారాయణ, పెన్మెత్స రంగరాజులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను అభ్యసించేలా చర్యలు తీసుకుందని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు తెలిపారు. ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్ టీచింగ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు విద్యార్థి ప్రగతిని తల్లిదండ్రులు వివరించి దానికి అనుగుణంగా ముందుకు వెళ్తారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కార్పొరేట్ స్థాయికి దీటుగా విద్యాబోధన చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులు పాల్గొన్నారు. అంటే ఇటు తల్లిదండ్రులు, అటు టీచర్లు, ఉపాధ్యాయులు వాళ్ళంతా కలిసి వాళ్ళ యొక్క ప్రగతి పైన, వారి యొక్క విద్యా విధానం పైన, వారి యొక్క నడవడిక పైన అన్నీ కూడా చేయాలనేటటువంటి ఉద్దేశం మీద ఇవాళ మళ్ళీ 4వ విడత పేరెంట్ టీచర్ ప్రోగ్రాం. అది మన గౌరవ మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆలోచన ఇది. ఎక్కడో ఉన్నటువంటి కార్పొరేట్ కాలేజీల్లో కాదు, స్కూల్స్లో కాదు, ప్రైవేట్ స్కూల్స్లో కాదు, అంతకంటే ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలని అభివృద్ధి చేయాలనేటటువంటి ఒక సత్సంకల్పంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. విద్యార్థికి కావాల్సింది ఒక్క విద్యను అందించడమే కాదు, ఒక జీవన విధానాన్ని అందించాలి. ఆ విధానం రావాలనంటే తల్లిదండ్రులు అనునిత్యం వాళ్ళతో పాటు మమైకం అవుతూ ఉండాలి. ఇవాళ చాలా చోట్ల పిల్లలు పక్కదారులు పడతా ఉన్నారు, తప్పుదారి పడతా ఉన్నారు. కారణం మనకి ఒక బిడ్డతోటి అరబిడ్డతోటి ఉండి ఎక్కువ గారాబం చేసి, ఎక్కువ ప్రేమ చూపించి, వాళ్ళని ప్యాంపరింగ్ చేసేసి మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు ఏదంటే అది చేసి మనం ఇచ్చేస్తా ఉన్నాం. దానివల్ల పిల్లలు పక్కదారి పడతా ఉన్నారు. కానీ తప్పు చేసాక కూడా ఇంకో తప్పు చేస్తున్నాం. ఎవరైనా మన పిల్లాడు తప్పు చేస్తే, సపోజ్ టీచరు, హెచ్ఎం గారు టీచరు కనుక వచ్చి, అమ్మా మీ పిల్లాడు ఎలా ఉన్నాయంటే, అబ్బాయి మా అబ్బాయిది ఏం తప్పు లేదండి, ఆ పక్క వాళ్ళ సావాసాలు బట్టి అలా చెడిపోయాడని పక్క వాళ్ళకి ఆపాదిస్తాం. అంటే మన తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ అట్లా ఉంటుంది మన బిడ్డల మీద. నేను కాదన్ను కానీ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మన బిడ్డలు యోగ్యతగా ఇంకో రకంగా ఉంటే మనం చక్కగా ఉండగలుగుతాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు, నిపుణులు విద్యార్థులకు మార్గదర్శకత్వం అందిస్తే వారి భవిష్యత్తు మరింత మెరుగుపడుతుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని పోలవరం మండలం వేగిరాజు నారాయణరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న P4 కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి సెలవుల్లో ప్రతి పాఠశాలలో కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సంక్రాంతి సందర్భంగా స్వగ్రామాలకు వచ్చే వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రవాస భారతీయులు, పూర్వ విద్యార్థులు తమ పాత పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలని కలెక్టర్ కోరారు. వారి అనుభవాలు విద్యార్థులకు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ఆ రోజు కనుక ఎవరైతే ఇక్కడ నుంచి చదువుకున్న వాళ్ళు, ఈ సరౌండింగ్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు ఊర్లలోకి వస్తారో అప్పుడు ఒక రోజు డెసిగ్నేట్ చేసుకొని టీచర్స్ని, ఆ స్టూడెంట్స్ని, ఆ కన్సర్న్ పేరెంట్స్ని డిస్కస్ చేసుకుంటే డెఫినెట్గా చాలా హ్యాండ్ హోల్డింగ్ జరుగుతుంది. దట్ ఈస్ వాట్ యూఆర్ ప్లానింగ్ టు డూ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కెరియర్ కౌన్సిలింగ్ అని యాక్చువల్లీ ఇందాక హెచ్ఎం గారు చెప్పారు. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండి. సో అంటే జనరల్గా ఇప్పుడు పాస్ట్ ఒక 2 years డేటా తీసుకున్నాం. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది సైన్స్ స్ట్రీమ్ తీసుకుంటున్నారు,
ఎంతమంది ఆర్ట్స్ స్ట్రీమ్ తీసుకుంటున్నారు. సో ఆ నెంబర్స్ ఆర్ వెరీ వెరీ డిస్టర్బింగ్. అంటే ఇప్పుడు ఒక 100 మంది 10th క్లాస్ పాస్ అయితే దగ్గర దగ్గర 75% బైపీసీ ఎంపీసీ తీసుకుంటున్నారు. కామర్స్ కానీ హిస్టరీ కానీ ఆర్ట్స్ కానీ ఆ సబ్జెక్ట్స్లోకి వెళ్ళట్లేదు. అండ్ ఈవెన్ వొకేషనల్ దానికి కూడా వెళ్ళట్లేదు. సో వొకేషనల్ ఈ సంథింగ్ కమింగ్ డేస్లో మనకి చాలా ఉపయోగపడుతుంది. సో వొకేషనల్ దాంట్లో మనకి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ మెగా పేరెంట్ మీటింగ్, తల్లికి వందనం వంటి కార్యక్రమాలు విద్యార్థుల విద్యాభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వైకోం నదియాదేవి, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు సైతం తమ పిల్లల ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. శుక్రవారం కొత్తపేట మండలం వానపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కొత్తపేట జూనియర్ కళాశాలలో జరిగిన మెగా పేరెంట్ మీట్లో తల్లిదండ్రులతో జరిగిన ముఖాముఖిలో ఆయన పాల్గొని మాట్లాడారు. మెగా పేరెంట్ మీట్ అనేది ఒక అద్భుతమైన కార్యక్రమమని, చదువులో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా పోటీ పడాలన్నారు. కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్లు, తల్లికి వందనం, క్రీడా కిట్లు అందిస్తుందని అన్నారు. తల్లిదండ్రుల వల్ల ఉంటుంది, ఆ విద్యార్థికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల మీద ఉంటుంది. వాటన్నింటినీ మేళవించి నడిపినప్పుడే ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తు, ఆ అమ్మాయి గాని అబ్బాయి గాని యొక్క భవిష్యత్తు ఆవిష్కృతం అవుతుందని నేను భావిస్తా ఉన్నాను. ఆవిష్కృతం చేసే కార్యక్రమంలో ఈ యొక్క మెగా పేరెంట్ టీచర్ డే చాలా అవసరం. ఏం జరుగుతుందో పిల్లలకి తెలియాలి. పిల్లలు ఎలా ఉన్నారో తల్లిదండ్రులు తెలియాలి. పిల్లలు తల్లిదండ్రులు ప్రోత్సాహం ఏ విధంగా ఉందో, ఆ పిల్లలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో, వాళ్ళు ఎలా తీర్చిదిద్దాలో, వాళ్ళు ఎక్కడ ముందున్నారు ఎక్కడ వెనుకున్నారు అంచనా వేసి తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలు ఉపాధ్యాయునికి ఉండాలి. చాలా అవసరం. పూర్వం రోజులు చదువులు వేరు, ఇప్పుడంతా కాంపిటేటివ్ వరల్డ్. చదువు ఉన్నవాడే గొప్పవాడు, ఆస్తి ఉన్నవాడు ఈ రోజున గొప్పవాడు కాదు. పిల్లలు చదువు ఉన్నప్పుడే వాళ్ళ యొక్క పునాదులు బలంగా ఉన్న వారి యొక్క భవిష్యత్తు బాగుంటుంది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. విద్యార్థుల సమగ్ర విద్యాభివృద్ధికి పేరెంట్స్ టీచర్స్ మీట్ దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి స్పష్టం చేశారు. పెదపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన పీటీఎం కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయిని పెంచడంతో పాటు విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ప్రతిభని చాటుతున్నారని చెప్పారు. అలాగే ప్రతి విద్యార్థి లీప్ యాప్ తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని, దీని ద్వారా తమ పిల్లల హాజరు, అభ్యాసన స్థాయిని తెలుసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో 2,56,393 మంది విద్యార్థులకు తల్లికి వందనం అమలు చేశామని పేర్కొన్నారు. జీవితంలో ఉన్నత అవకాశాలకు 10వ తరగతి ఫలితాలు ఒక టర్నింగ్ పాయింట్ అని, కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ 11th and 12th తమిళనాడులో గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. అక్కడ స్కూల్ అంటారు, ఏవి డిఫరెన్స్ లేదు. లెవెల్ అయితే ఎవరైనా చేయొచ్చు, కానీ మీకు డిఫరెన్స్ ఏంటి అని ఒక ఫ్లోలా రివర్ లాగా మాట్లాడుతుంది, నది లాగా మాట్లాడుతూ ఉంది. అంత అందంగా చాలా చక్కగా మాట్లాడారు. వెరీ గుడ్. అండ్ మనసు నుంచి డైరెక్ట్ గా మాట్లాడారు. చేయాలి పిల్లలకి సైన్స్ నాలెడ్జ్ ఎట్లా పెంచాలని చెప్పి చాలా రకరకాల ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మన సీఎం గారు, మన హెచ్ఆర్డీ మినిస్టర్ గారు, ఎంటైర్ గవర్నమెంట్ మీకోసం పనిచేస్తుంది. ఈ సందర్భంగా అది చెప్పుకొని, సో అవుట్ ఆఫ్ 1,772 స్కూల్లో ఈ స్కూల్లోకి నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ. ఐ రియలీ అప్రిషియేట్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎం కృష్ణజ్యోతి, ఎంపీడీఓ అమీన్ జమా, ఎంఈఓ సబ్బిత నరసింహమూర్తి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఏపీలో అభివృద్ధిని సాధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పాలకొల్లులో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు పాటుపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండి మండలంలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో ఉన్నప్పుడే ఉత్తమ విద్యాభివృద్ధి సాధ్యం, దువ్వలో వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరెమిల్లి.
ఢిల్లీ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా తణుకులో ధర్నా చేసిన లాయర్లు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్. తిరుపతిలో ₹1,00,000 ప్రథమ బహుమతి అందుకున్న తణుకు చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు. తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం గ్రామంలో కలుపు గడ్డిని తొలగిస్తున్న బుల్లి రోబో యంత్రం పనితీరును పరిశీలించిన రైతు సోదరులు. ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేసిన నరసింహరాజు త్వరలో వెల్లడిస్తానన్న భవిష్యత్ కార్యాచరణ. ఉత్తమ విద్యా బోధనతో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం ఉండ్రాజవరం మండలం వేలివేను గ్రామంలో ప్రకటించిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. ప్రస్తుత విద్యార్థులకు పూర్వ విద్యార్థులు మార్గదర్శకులుగా ఉండాలి. పోలవరం మండలంలో ఉద్బోధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పిల్లల చదువులను పర్యవేక్షించినప్పుడే ఉత్తమ ఫలితాలు వాడపల్లి ప్రభుత్వ పాఠశాలలో చెప్పిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పెదపాడు జడ్పీ హైస్కూల్లో వివరించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.